జాబిల్లి కథలు. వేంపల్లి అనే చిన్న గ్రామంలో చంద్రమౌళి అనే కుండల వ్యాపారి నివసించేవాడు. ఊర్లోని ప్రతి ఇంటికి వెళ్లి కుండలమ్ముతూ నిజాయితీగా జీవించేవాడు. ఒకరోజు ఉదయం, బాబూ చంద్రమౌళి, నాకొక పెద్ద నీళ్ల కుండ కావాలి బాబూ, కాని వెంటనే డబ్బివ్వలేను. పర్వాలేదవ్వా, నీ కుండ అవసరం కదా, అసలే వేసవి కాలం, తీసుకో, డబ్బు తర్వాత ఇద్దుగానిలే. నువ్వు నిజంగా దేవుడివి బాబూ. ఇదంతా ఇంట్లో ఉన్న అతని భార్య రమణి గమనిస్తూ ఉంటుంది. రమణి చంద్రమౌళితో, ఏవండి, మీ వరసేం బాలేదు. ఏమైంది? ఇప్పుడు ఎందుకలా అరుస్తున్నావు? లేకపోతే ఏంటండి, ఇప్పుడు వేసవి కాలం, కుండల గిరాకీ బాగా ఉంటుందని తెలుసు కదా. అందుకే కదా మునుపటి మీద ఓ 20 నుండి 30 కుండలు ఎక్కువ చేస్తున్నాను. చేసేం లాభం? ఇలా ఉత్తపుణ్యానికి పనిచేస్తుంటే ఇక మనకి మిగిలేదేముంది? బూడిద. నిజమే కదా, మనిషి పోయాక మిగిలేది అదే. ఇలాంటి వేదాంతాలు చెప్పారంటే ఇంకా కోపం వస్తుంది నాకు. మరి లేకపోతే ఏంటి? ఏదో పెద్దావిడ కుండ అవసరం అంది, డబ్బు మెల్లగా ఇస్తాను అంది, అంతేగా. ఆ మాత్రానికి ఓ విరుచుకు పడిపోతున్నావు. ఆ ఈరోజు ఒకళ్ళు మొదలు పెట్టారంటే రేపు వీళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. అదేమీ ఉండదులేవే. నాకు ఆకలిగా ఉంది, త్వరగా వెళ్ళి వంట చెయ్యి అని ఆమెనక్కడి నుంచి పంపించేస్తాడు చంద్రమౌళి. ఇక ఆ రోజంతా కూడా కుండలు బాగానే అమ్ముడుపోతాయి. ఇక అదే ఊర్లో దుర్గయ్య అనే మరో వ్యాపారి ఉండేవాడు. చంద్రమౌళిని చూస్తూ అసూయపడేవాడు. ఏరా సుబ్బిగా, ఆ చంద్రమౌళి చేసేది నేను చేసేది ఒకే వ్యాపారం కదా, మరెందుకురా అతని దుకాణం అసలు ఖాళీయే ఉండదు? అవునయ్యా, నిజమే. ఎందుకంటారు? నేను చెప్పిన దానికి తల ఆడించడం కాదురా, వెళ్ళి జనాల్ని కనుక్కో ఎందుకు అక్కడికే వెళ్తున్నారు అని. మా అయ్యగారి దుకాణానికి కూడా రండి అని చెప్పు. అయ్యా, అలా మరీ ముఖం మీద అడిగితే బాగోదేమో. అంటే మక్కీకి మక్కీ దించమని కాదురా అని అనేది. వెళ్ళి ఆ దుకాణంలో ప్రత్యేకతలేంటో తెలుసుకుంటే మనం కూడా వ్యాపారంలో ముందడుగు వేయొచ్చు అని అతన్ని పంపిస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. చంద్రమౌళి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పక్కూరు నుంచి కూడా చాలా మంది కుండలు కొనడానికి వస్తూ ఉంటారు. దీంతో దుర్గయ్య ఊర్లో పుకార్లు పుట్టించడం మొదలు పెడతాడు. ఇదిగో భూషణం, ఏంటంతా ఆ చంద్రమౌళి దగ్గరికే వెళ్తున్నారు? ఎందుకు వెళ్తారండి? కుండల కోసం వెళ్తారు. ఆ చంద్రమౌళి అమ్మే కుండలన్నీ 2 రోజులకే పగిలిపోతున్నాయంట, మీకు తెలీదా? నిజమా? నేనెవరి దగ్గర నుంచి ఈ మాట వినలేదే. అతని దగ్గర నాణ్యత తక్కువ ధరకే లభిస్తున్నాయని తెలిసింది, అందుకే వెళ్తున్నాను. బయటికి చెప్తారా ఏంటి? నేనారా తీశాను, చాలా మందికి అలానే జరిగిందట. ఎంత మోసం అని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు భూషణం. ఈ లోపే దారిలో అతనికి రజని ఎదురవుతుంది. ఏంటన్నయ్యా, చాలా కాలానికి మా వీధిలో కనిపిస్తున్నారు. బావున్నారా? చెల్లెమ్మా, బాగానే ఉన్నాను. మా వదినే ఎలా ఉంది? ఏదైనా పని మీద వచ్చారేంటి? అవును చెల్లెమ్మా, మీ వీధిలో చంద్రమౌళి దగ్గర కుండలు బావుంటాయని ఊర్లో చెప్పుకుంటుంటే వచ్చాను. అవునా? మరి తీసుకున్నారా? లేదమ్మా, అక్కడెవరో అవి మంచివి కాదు అని చెప్పారు, ఎందుకులే అని వెళ్ళిపోతున్నాను. అయ్యో, భలేవారే అన్నయ్య. అతగాడి దగ్గర దొరికినట్టు ఇంకెక్కడా దొరకవు. మీకెవరు చెప్పారో ఏమో తెలీదు గాని రండి వెళ్దాం. మీరోసారి చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అవునా? సరే, పద వెళ్దాం అంటూ చంద్రమౌళి దగ్గరికి బయలుదేరతాడు భూషణం. నిజంగానే అతని కుండలు చూసి చాలా ఆశ్చర్యపోతాడు. నీ దగ్గర కుండలు చాలా బావున్నాయి అయ్యా, కానీ అతను ఎందుకలా చెప్తున్నాడు? అతనెవరండి? ఏం చెప్పాడు? నీ దగ్గర నాణ్యత ఉండదని, కుండలూరికే పగిలిపోతాయని ఆ వీధి చివర పొడుగాయన ఉన్నాడే, ఆయన చెప్తున్నాడు. చంద్రమౌళికి అది దుర్గయ్యనే అర్థమవుతుంది. దీంతో చంద్రమౌళి, అతగాడు అంతే చెప్తాళ్లే బాబు, మీరు వీటిని తీసుకుని వెళ్ళండి, ఇంకా ఏవైనా కావాలంటే మరో పాలిక్కడికి రండి అని చెప్పి అతన్ని పంపించేస్తాడు.
ఇదంతా లోపల్నుంచి అతని భార్య వింటుంది. చూసారా చూసారా, మీరంటే ఆ దుర్గయ్యకి ఎంత అసూయనో. అదే అనిపిస్తుంది రమణి. అనిపిస్తుందేంటండి, త్వరగా ఏదో ఒకటి చేసి ఆ దుర్గయ్య నోరు మూయించకపోతే మొదటికే మోసం వస్తుంది. మరేం పర్లేదులేవే, మనం నిజాయితీగా ఉన్నాం కదా, కొనేవాళ్లు మన దగ్గరికే వస్తారు. ఆ మీరన్నీ ఇలానే తీసుకోండి, అప్పుడు మన వ్యాపారం కాస్త అటకెక్కుతుంది. ఆ అటక మీద తినడానికి ఏవైనా ఉంటే వెళ్ళి తీసుకుని రా పోవే. అబ్బబ్బా, ఎప్పుడు చూసినా మీకు వెటకారమే అసలు అని విసుక్కుంటూ లోపలికెళ్తుంది రమణి. చంద్రమౌళి దుర్గయ్య విషయంలో ఏదో ఒకటి ఆలోచించాలని అనుకుంటాడు. దుర్గయ్య మాత్రం చంద్రమౌళి గురించి చెడుగా చెప్పడం ఆపలేదు. కొంతమంది నమ్మినా చాలా మంది అతని మాటలు నమ్మేవారు కాదు. ఏరా సుబ్బిగా, ఊర్లో అంతమందికి చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మడం లేదేంట్రా? ఎందుకు నమ్ముతారయ్యా? ఎప్పుడైనా నిజాయితీ పరులనే కదా జనం నమ్మేది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అబ్బే ఏమీ లేదయ్యా, ఊర్లో అలా అనుకుంటున్నారని చెప్తున్నాను అంతే. చూస్తున్నా ఈ మధ్య నీకూడా బాగా నోరు లేస్తోంది. ముందు మన దుకాణానికి కొనుగోలుదారుల్ని తీసుకురాపో అని అతన్ని పంపించేస్తాడు. అలా అతను ఎన్ని ప్రయోగాలు చేసినా ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ దుర్గయ్య దుకాణానికి పోరు. ఈలోపు చంద్రమౌళి ఒక తెలివైన పథకం సిద్ధం చేస్తాడు. ఏవయ్యా, ఆ దుర్గయ్య గురించి ఏవైనా ఆలోచించావా అని అడిగింది రమణి. అబ్బా, అదంతా నేను చూసుకుంటానులేవే, ఎందుకు నీకంత కంగారు? అసలు ఇంతకీ ఏం ఆలోచించావో అది చెప్పు ముందు. చెప్పని, 2 రోజుల్లో జాతర వస్తుంది కదా, అప్పుడు చూడు. ఆ జాతరలో చంద్రమౌళి మామూలు కుండలతో పాటు కొన్ని ప్రత్యేకమైన కుండలు పెడతాడు. వాటి మీద చిన్న చిన్న శ్లోకాలు రాసి సంపద తీసుకొని వచ్చే కుండలు అని అమ్మడం ప్రారంభిస్తాడు. బాబూ, ఏంటి సంపద తీసుకొచ్చే కుండలేంటి? నాకర్థం కాలేదు అన్నాడు ఓ వ్యక్తి. ఇవి జ్ఞానం ఇచ్చే కుండలు బాబూ. ఇందులో నీరు తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, తెలివికి తెలివి. మీరెప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఏంటి, నిజమే? అవును బాబూ, మొన్నీ మధ్యనే నాకు కష్టం వచ్చింది. ఆ కష్టంలోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఇది. చూడ్డానికి కూడా భలే ఉందయ్యా. మీరింకేమీ ఆలోచించకుండా తీసుకెళ్ళండి. ఏదైనా ఇబ్బంది అయితే తీసుకొచ్చేయండి, మరేం పర్లేదు అని ఆ కుండని అతను కొనేలా చేస్తాడు. ఇలా జాతరంతా ఆ కుండల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఆ రోజు అతని కుండలే ఆకర్షణగా నిలుస్తాయి. దీంతో దుర్గయ్య కూడా అక్కడికి వెళ్తాడు. ఏంటి చంద్రమౌళి, జనాన్ని బాగానే మోసం చేస్తున్నావే? నేనేం చేశాను? నా కుండలు నేను అమ్ముకుంటున్నాను. మామూలు కుండలకు పేర్లు రాసేసి ఇలా చేస్తే ప్రత్యేకమైపోతాయా? నా కుండలండి, నా ఇష్టం, నేనెలా అయినా అమ్ముకుంటాను. ఛ, అవునా? ఏది ప్రత్యేకమైన కుండ నాకు కూడా ఒకటివ్వు చూద్దాం. నీకైతే ఇంకా ప్రత్యేకమైన కుండ ఉంది దుర్గయ్య, తీసుకుంటావా? అబ్బో, ఏది చూపించు. కానీ ఒక షరతు, ఇది కేవలం మాట నిలబెట్టుకునే వాళ్ళకే పనిచేస్తుంది. ఈ మాటతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుతారు. దుర్గయ్య అది అవమానంగా భావిస్తాడు. ఎలా అయినా అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అతన్లానే ప్రత్యేకమైన కుండలు నాణ్యత లేకుండా తయారుచేసి ఇంకా తక్కువ ధరకే అమ్ముతాడు. కొద్ది రోజులకి కొందరు వ్యక్తులు దుర్గయ్య దగ్గరకొస్తారు. దుర్గయ్య, దుర్గయ్య, ఏంటిది? ఏమైందయ్యా? ఏమైందా? నిన్ను నమ్మి నీ దగ్గర కుండలు కొంటే అవి చూడు పట్టుమని 10 రోజులు కూడా లేవు. లేదు లేదు, నేను మంచిగానే చేశానయ్యా. మంచిగా చేస్తే ఇలా ఎందుకుంటాయి? ముందు మా డబ్బులు మాకు తిరిగిచ్చేయి అని బెదిరించడంతో అతను డబ్బిచ్చేస్తాడు. అలా అతని వ్యాపారం బాగా నష్టపోతుంది. దీంతో ఆ పగిలిన కుండలు చంద్రమౌళివి అని మరో కొత్త పుకారు మొదలు పెడతాడు. ఈ విషయం పంచాయతీ వరకు వెళ్తుంది. పంచాయతీలో పంచాయతీ పెద్ద, ఏవయ్యా దుర్గయ్య, ఏంటి నీ గొడవ? గ్రామస్తులు తీసుకున్న కుండలన్నీ పగిలిపోతున్నాయండి, కానీ అవి నా కుండలు కాదు, చంద్రమౌళివి. దానివల్ల నా వ్యాపారం నష్టపోయింది. అబద్ధం, ఆ దుర్గయ్య అబద్ధం చెప్తున్నాడండి.
మా ఆయన చాలా కష్టపడి నాణ్యతగా కుండలు చేస్తున్నాడు. రమణి, నువ్వు ఆగు. పెద్దాయన మాట్లాడుతున్నారుగా. బావుందయ్యా దుర్గయ్య, నువ్వు చెప్పిందే నిజమైతే అతనికి వేయాల్సిన జరిమానా అతనికి వేస్తాను. నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఓ, ఎందుకు లేదు? అని తను చేసిన కుండను, చంద్రమౌళి చేసిన కుండను తీసుకొనొస్తాడు. రెండూ ఒకేలా ఉంటాయి, కాని అతను చేసిన కుండను చంద్రమౌళి చేశాడని చెప్తాడు. రెండింటినీ పెద్దాయనకి ఇస్తాడు. అబ్బో, రెండూ ఒకేలా ఉన్నాయే, కానీ కుడి చేతిలో ఉన్నది కాస్త దడిసరిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎలా? సరేలే, చంద్రమౌళి, నువ్వేమైనా చెప్తావా? ఆ దళసరిగా ఉన్నది దుర్గయ్య చేసిందయ్యా, ఇంకోటి నాకుండ. లేదు లేదు, అతను అబద్ధం చెప్తున్నాడు. అయ్యో, ఈ సమస్య ఎలా తేలుతుంది? అయ్యా, మీరు సరిగ్గా చూడండి. ఆ కుండకున్న ముద్ర పక్కన చాలా చిన్నగా రమణి అనే పేరుంటుంది అని చెప్పగానే ఆ పెద్దాయన దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. నిజంగానే దానిమీద పేరుంటుంది. దీంతో దుర్గయ్యని, దుర్గయ్య, ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నీ వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు నిజాయితీగా పనిచేయాలి. నన్ను క్షమించండి, నాకతనిపైన అసూయ మాత్రమే. మున్ముందు నేనెవర్ని తప్పు పట్టను. అప్పుడు చంద్రమౌళి ఇలా అంటాడు. అకారణంగా ఇంకొకరి మీద బురద చల్లాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు దుర్గయ్య. నీ అసూయ ద్వేషాలకి నువ్వే బలైపోతావు. ఏ పనైనా తెలివిగా చెయ్యాలి, కుట్రలు కుతంత్రాలు పన్నకూడదు అనంటాడు. అప్పుడు అందరూ నవ్వుతారు. దుర్గయ్య సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతాడు. రమణి చంద్రమౌళిని గర్వంగా చూస్తుంది. మీరెప్పుడు నా మాట వినకపోయినా మీ నిజాయితీ నిజంగా గొప్పదని ఒప్పుకోక తప్పడం లేదండి. నిజాయితీ ఉన్నవాడికి భయం అవసరం లేదు రమణి. సత్యం ఎప్పుడో ఒకసారి వెలుగులోకొస్తుంది అనంటాడు. ఆ తర్వాత అందరూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పట్నుంచి చంద్రమౌళి వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది. సుజాత, రాఘవ అనే దంపతులుండేవారు. సుజాత పల్లెటూరి సంప్రదాయాలను గౌరవించే భార్య. రాఘవ పట్నంలో పనిచేసే ఆధునికతను ఆస్వాదించే భర్త. పనికోసమని పట్టణానికి వెళ్లి ఊరికి తిరిగొస్తాడు. అప్పుడు, రావయ్యారా, ఎన్నాళ్లకెన్నాళ్లకి? అవునే, చాన్నాళ్లయింది ఇంటికొచ్చి. అసలు సమయమే దొరకడం లేదు రావడానికి. అవునవును, నిజమే. ముఖ్యమంత్రి కంటే కూడా మీకే ఎక్కువ పనులుంటాయి కదా. చాలే, ఇక ముందు అన్నం వడ్డించవే, బాగా ఆకలిగా ఉంది. రా అయ్యారా, ఎప్పుడు తిన్నావో ఏంటో, కాళ్ళు చేతులు కడుక్కొన్రా, వడ్డించేస్తాను అని వేడివేడిగా అన్నం వడ్డిస్తుంది. అంత రుచికరమైన ఆహారం తిని చాలా రోజులు అవ్వడం వలన రాఘవ కూడా ఆవురావురుమని తినేస్తాడు. ఆహా, ఎంత బావుందో ఈ భోజనం, ఇంకొంచెం వడ్డించు. ఏంటయ్యా, అక్కడసలు వేళకి తింటున్నావా లేదా? చూడెలా చిక్కిపోయావో. ఏం తిండవో ఏమోనే, అంత సమయమే ఉండదు. పైగా అంత మంచి ఆహారం కూడా అక్కడ మనకి దొరకదు. మరంత ఇబ్బంది పడుతూ అక్కడ ఉండడం దేనికయ్యా? చక్కగా ఊర్లో ఇంత భూముంది, ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ వేళకి తింటూ హాయిగా ఉండొచ్చు కదా. అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? ఇంకా ఏమీ అండం లేదేంటా అని చూస్తున్నాను. నేను చెప్పేది నిజమే కదయ్యా, ఒక్కసారి ఆలోచించు అని మాట్లాడుతూ ఉండగా బయట్నుంచి వెంకన్న సుజాతను పిలుస్తూ ఉంటాడు. వదినా, వదినా, ఇదిగోరా పాలు తీసుకొచ్చాను. ఏరా వెంకన్నా, బావున్నావా? అన్నయ్య, నువ్వా? ఎప్పుడొచ్చావు అన్నయ్య? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. అవునరా, మీ అందర్నీ చూడాలనిపించింది, అందుకే వచ్చేశాను. అంతే అంతే, ఇలా అప్పుడప్పుడు అనిపించడమే కాని చక్కగా ఊర్లోనే ఉందామని మాత్రం ఉండదు. అబ్బా, నువ్వు ఆపవే, నేనలా ఊర్లోకి వెళ్ళొస్తాను. పదరా వెంకన్నా, ఊరి విశేషాలేంటి అని అతన్ని తీసుకుని ఊర్లోకి వెళ్తాడు రాఘవ. అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఊర్లో అందరూ రాఘవని పలకరిస్తూ ఉంటారు. ఏరా రాఘవా, ఎప్పుడొచ్చావు? ఉదయమే వచ్చాను బాబాయ్. పట్నంలో అంతా కులాసైనా పని బాగా సాగుతోందా? దానికేం బాబాయ్, భేషుగ్గా సాగుతోంది. డబ్బే డబ్బు. ఇలా పని చేస్తాం, అలా డబ్బు చేతిలో పెడతారు.
డబ్బు సంగతి సరేరా, మరి నీ ఆరోగ్యం బాగోగుల సంగతేంటి? అక్కడ వాతావరణంలో కాలుష్యం ఎక్కువ ఉంటుందంట కదా. ఇక అదంతా సహజమే బాబాయ్. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, అంతే. ఏంటోరా, నువ్వక్కడ సుజాత ఇక్కడ, చూసేవారికి ఇదేవైనా బావుంటుందా చెప్పు? నేను కూడా అదే చెప్తున్నాను బాబాయ్. నాతో పట్నానికొచ్చి వెళ్ళిపోదామని. ఇది మరీ బావుందిరా. పల్లెటూర్లో పుట్టి పెరిగిన పిల్ల ఆ పట్నం పద్ధతులకు ఎలా ఉంటుంది? పైగా ఇక్కడ మీకు సొంతిల్లు, భూమి ఉన్నాయి. ఇవన్నీ వదులుకొని అక్కడే ఉంటాను అంటావేంట్రా వెర్రి వెధవ? అబ్బా బాబాయ్, ఏముందిక్కడ? అదే భూమి, అదే పంట, చాలీ చాలని డబ్బు. అక్కడైతే విలాసవంతంగా జీవితం గడపొచ్చు. ఏదేమైనా డబ్బు నిన్ను మార్చేసిందిరా రాఘవ. అదేం లేదు బాబాయ్, మీరే ఇంకా పాత చింతకాయ పచ్చడ్లా అలానే ఉండిపోయారు. కాస్త మారితే బావుంటుంది. సరేలేరా, నేనెన్ని చెప్పినా నీకు అర్థం కాదు గాని కనీసం అమ్మాయి గురించైనా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకో. నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెద్దాయన. ఇక రాఘవ, వెంకన్న కూడా ఊరు చూడ్డానికి వెళ్తారు. దారిలో వెంకన్న రాఘవతో, అన్నయ్య, బాబాయ్ చెప్పింది కూడా నిజమే కదా. కొంచెం వదిన గురించి కూడా ఆలోచించచ్చు కదా. నేను దాన్ని పట్నం తీసుకుని వెళ్తానని ఎప్పుడో చెప్పానురా. అది కాదన్నయ్య, నువ్వే ఇక్కడికొచ్చేసే. ఊర్లో మేమంతా ఉన్నాం కదా. అక్కడే బావుంటుందిరా. ఊర్లో ఏముంటుంది అసలు? అన్ని పాతకాల పద్ధతులే. అది కాదన్నయ్య. అబ్బా, అందరూ నాకు సలహాలిచ్చేవాళ్ళే. అసలు ఆ సుజాత కనుక నా మాట వింటే ఇంత తలనొప్పి ఉండేదే కాదు నాకు. సర్లేరా, నేనింటికి వెళ్తున్నాను అని వెంకన్న మీద విసుక్కొని ఇంటికి వెళ్తాడు. అక్కడ సుజాతతో, చూసావా, అసలంతా నీ వల్లే జరిగింది. నా వల్లే ఏం జరిగిందిప్పుడు? నువ్వే కనుక నా మాట వినుంటే ఇప్పుడు ఊర్లో అందరి చేత నేను మాటలు పడేవాణ్ణి కాదు. అరే, అసలిప్పుడు నేనేం చేశానండి? తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు. మరి లేకపోతే ఏంటి? పట్నం రమ్మంటే వచ్చావా? ఇప్పుడు అందరూ నన్నంటున్నారు. నిన్నొంటరిగా వదిలేసి నేను మాత్రమే అక్కడ సరదాగా ఉంటున్నట్టు మాట్లాడుతున్నారు. దానికి నన్నేం చేయమంటారండి? మరి ఊరికొచ్చేయచ్చు కదా మీరే. అంతేకాని నువ్వు మాత్రం పట్నం రాను అంటావు, అంతేనా? అక్కడ మనం సుఖంగా ఉంటాం కాని సంతోషంగా ఉండలేమండి. పైగా ఎవరో కట్టించిన ఇంట్లో అద్దెకుండాలి, సర్దుకుపోవాలి. పొద్దున్న లేస్తే పలకరించేవారుండరు, సాయం అడిగితే చేసేవారుండరు. అవసరమా అక్కడ? చెప్పండి. అదంతా నీ అపోహ మాత్రమే. అలవాటైతే ఎక్కడైనా బాగానే ఉంటుంది. మీకే అర్థం కావడం లేదు నేను చెప్పేది. సరే, మీరిక్కడే ఇదే ఊర్లో బావిలో కప్పల్లా బతకండి. నేనీ రాత్రికే బయలుదేరుతున్నా అని కోపంగా చెప్తాడు. ఇక చెప్పినట్టే అతను ఆ రాత్రికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు పక్కింటి పద్మజ సుజాతతో ఇలా అంటుంది. ఏమిటే సుజాత, మొన్న 2 రోజులు మరీ నల్లపూసైపోయావు? అదేం లేదు పిన్ని. చెప్పండి. చెప్పు, పర్లేదులే. మీ ఆయన వచ్చాడు అనిగా అసలు మాకు కనిపించలేదు. అంతే కదా పిన్ని, పనెక్కువ ఉంటుంది, అందుకే కనిపించలేదు. మరి అదేంటే రాత్రి అరుపులు వినిపించాయి? పొద్దున్న చూస్తే మీ ఆయన ఇంట్లో లేనట్టున్నాడు. మొగుడు పెళ్ళాలన్నాక 190 ఉంటాయి పిన్ని, అవన్నీ మామూలేలే. మామూలేలే కాని మీరిద్దరూ దూరంగా ఉంటున్నారు కదా, అందుకే ఏమైనా. ఇక చాలే పిన్ని, నేను వెళ్తున్నాను, నాకు పనుంది అని అనుకుంటూ లోపలికెళ్ళిపోతుంది సుజాత. లోపలికెళ్ళిన సుజాత తనలో తను ఇలా అనుకుంటుంది. అవతలి వాళ్ళ జీవితాలంటే వీళ్ళకి ఎంత సరదానో. ఎప్పుడు ఏం జరుగుతుందా అని కాపు కాచుకొని కూర్చుంటారు. చచ అని అనుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తాయి. సుజాత పల్లెలో, రాఘవ పట్నంలో ఎవరి పనుల్లో వారు మునిగిపోతూ ఉంటారు. అప్పుడు గ్రామం నుంచి మరో వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పేరు సీతయ్య. అతను సుజాతను చూసి, అమ్మాయి సుజాత, ఎలా ఉన్నావు? అంతా కులాసాయేనా? మావయ్య, మీరా? రండి. మీరు నా క్షేమ సమాచారాలు అడగడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము మీ సొంత వాళ్లలానే ఉంటాం తల్లి. కానీ నీ భర్త గురించి ఇప్పటికీ అనుకుంటున్నాను. అతను ఎలా ఉన్నాడు? రాఘవ ఇప్పుడు పట్నంలో ఉండి గడుపుతున్నాడు మావయ్య.
నానా కష్టాలు పడుతున్నాడు, ఊరికి రమ్మంటే రావడం లేదు అని మాట్లాడుతూ ఉండగా రాఘవ తలకి గాయంతో అక్కడికొస్తాడు. అయ్యయ్యో, ఏంటయ్యా ఇది? ఏంటి దెబ్బలు? మొన్న వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగానే ఉన్నావు కదా. అది కాస్త మంచినీళ్ళివ్వవే, అన్నీ వివరంగా చెప్తాను. ఏరా రాఘవ, ఏంటి అసలేం జరిగింది? కాస్త ఆగు బాబాయ్, అంతా చెప్తానని చెప్పాను కదా. అని మెల్లగా కూర్చుంటాడు. సుజాత మంచినీళ్లు తెచ్చిస్తుంది. ఆ తర్వాత రాఘవ, సుజాత, నన్ను క్షమించవే. నీ మాటలు విని ఇక్కడే ఉండాల్సింది. నేను తప్పు చేశాను. అసలు ఈ దెబ్బలేంటి అని అడిగితే ఏదేదో మాట్లాడుతున్నావేంటయ్యా? అది మొన్న పనికి వెళ్తుంటే ఓ ఆటో వచ్చి గుద్దేసింది. అయ్యయ్యో, చూసుకుని నడవాలి కదయ్యా. నేను చూసుకునే నడిచానే, వాడే తాగేసి ఆటో నడుపుతున్నాడు. పైగా నేను పడిపోతే ఒక్కరు కూడా లేపడానికి రాలేదు. కాసేపటికి నేనే లేచి ఆస్పత్రికి వెళ్ళాను. ఎంత ప్రమాదం తప్పిందిరా రాఘవ. అయినా వాళ్లేం మనుషులరా, సాటి మనిషి కష్టంలో ఉంటే కనీసం దగ్గరికి కూడా రాలేదా? ఛ, అందుకే చెప్పానయ్యా, అదే ఇక్కడుండుంటే నలుగురు వచ్చి సాయం చేసేవారు. నిజమే సుజాత, నేను పట్నం వెళ్ళి తప్పు చేశాను అనిపించింది. అవునరా రాఘవ, ఎంతైనా ఇక్కడ మనుషుల్లో ఉన్నంత ఆప్యాయత అక్కడ ఉండదురా. అవును బాబాయ్, అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటయ్యా అది? ఏంటా నిర్ణయం? ఇకపై నేనిక్కడే ఉండి పొలం పనులు చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా సంతోషంరా. ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయి, అదే చాలు. తలకి దెబ్బ తగిలితే కాని మెదడు పనిచేయలేదన్నమాట. అబ్బా, ఇప్పుడు కూడా నా మీద జోకులేయాలా సుజాత? మరి లేకపోతే ఏంటయ్యా? నేను చెప్తే విన్నావా? ఎంచక్కా ఇక్కడే ఉంటే ఎంత బావుండేది. మరేం పర్వాలేదులే, ఇకనైనా ఇక్కడే సంతోషంగా ఉండండి. మీ మొగుడు పెళ్ళాల మధ్య నేనెందుకులే, ఇక నేను బయలుదేరుతాను అని సీతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాలం గడుస్తూ ఉంటుంది. రాఘవ పల్లెలో త్వరగా ఇమళ్లేకపోతాడు. అబ్బా సుజాత, నాకేంటో ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇన్ని రోజులు పట్నంలో ఉండొచ్చావు కదా, పల్లె వాతావరణం అలవాటవ్వడానికి సమయం పడుతుందిలే. ఏంటోనే, నా పట్నం స్నేహితులు కూడా బాగా గుర్తొస్తున్నారు. అంటే ఏంటి? మళ్ళీ వెళ్ళిపోతాను అంటావా? అబ్బా, అది కాదే, మామూలుగా చెప్తున్నానంతే. సరే, దాందే ఉంది. నీ స్నేహితుల్ని రమ్మని ఉత్తరం రాయ్. 4 రోజులు వచ్చి ఉంటారు. ఆ, మంచి ఆలోచన. అలాగే చేస్తాను. అలాగే ఇలా ఇంట్లో ఉండడం కాకుండా అలా బయటికి వెళ్తే ఇక్కడ కూడా స్నేహితులు పరిచయం అవుతారు కదా. ఆ, బాగా చెప్పావు. అలానే చేస్తాను. ఎంతైనా నువ్వన్నీ భలే చెప్తావే. చెప్తాను. నేను చెప్పింది వింటే ఎప్పుడో బావుండేది. బా, సరేలేవే, నువ్వే గొప్పదానివని ఒప్పుకుంటున్నాను. అని నవ్వుతూ అంటాడు రాఘవ. ఇక అప్పట్నుంచి రాఘవ, సుజాత కలిసి పల్లెలో పొలం పనులు చేసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉంటారు.